మీకు తెలుసా, మన ఇండియాలో 1 in 6 కపుల్స్ సఫర్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ. అంటే మన ఇండియన్ పాపులేషన్ చూసుకుంటే 1.7 బిలియన్ ఉంది. ఈ 1.7 బిలియన్ పాపులేషన్లో సమ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ దే సఫర్ విత్ ఇన్ఫర్టిలిటీ. సో దిస్ ఇస్ ఎ బిగ్ నెంబర్. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ బిగ్ నెంబర్, చాలామంది ఇన్ఫర్టిలిటీ సఫర్ అయ్యే వాళ్ళు బయటికి రారు, అది షేర్ చేసుకోరు ఎవరితో, దాన్ని సైలెంట్గా సఫర్ అవుతూ ఉంటారు. సో ఇవాళ మనం ఈ వీడియోలో ఈ ఇన్ఫర్టిలిటీ నంబర్స్ పెరగడానికి వాటిని డ్రైవ్ చేసే మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. నేను డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, పినకిల్ ఫర్టిలిటీ, నిజామాబాద్. సో మన ఇండియన్ ఫ్యామిలీస్లో చూసుకుంటే బర్త్ని అంటే ఒక డెలివరీని కానీ ఒక ప్రెగ్నెన్సీని కానీ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం 5 months అప్పుడు సీమంతం చేస్తాము, అండ్ డెలివరీ తర్వాత బారసాల అంటాము, ఉయ్యాల్లో వేయడం అంటాము, అలా ఎన్నో రకాల ఫంక్షన్స్ చేస్తాం. బేబీ ఒక బర్త్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళు మాత్రము బయటికి రారు, అండ్ ఎవరితోనో షేర్ చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఎవరితో షేర్ చేసుకోవాలో వాళ్ళకి చాలా వరకు కొంతవరకు నాలెడ్జ్ ఉండదు. సో ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు మన కంట్రీలో. సో ఈ సంతానలేమితో బాధపడే వాళ్ళు దీన్ని ఒక స్టిగ్మా లాగా, ఒక టెబూ లాగా, అయ్యో దీన్ని ఎవరికి మనం చెప్పకూడదు, చెప్తే వాళ్ళేమనుకుంటారో, చెప్తే మనం తక్కువైపోతామేమో అని అటువంటివి ఏం ఆలోచించకుండా మీ అందరూ బయటికి రావాలి, బయటికి వచ్చి దాని గురించి మాట్లాడాలి. అండ్ ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ దాన్ని పొందాలి. అప్పుడే దీని నుంచి మీరు బయటికి రాగలరు. సో ఈ ఇన్ఫర్టిలిటీ యొక్క ప్రివలెన్స్ తీసుకుంటే ఇండియాలో రైట్ నౌ ఇట్ ఈస్ 10 to 15%. అంటే ఆల్మోస్ట్ 25 million కపుల్స్ దే సఫర్ విత్ ఇన్ఫర్టిలిటీ. ఇంత హై ప్రివలెన్స్ ఉన్న ఇన్ఫర్టిలిటీ ఆల్మోస్ట్ ఒక ఫ్యూ డికేడ్స్లో ఈ ప్రివలెన్స్ అనేది డబుల్ అయిపోయిందనమాట. సో ఎందుకు ఇంత పెరుగుతుంది, అసలు వాట్ ఫ్యాక్టర్స్ డ్రైవ్ దిస్ ఇన్ఫర్టిలిటీ, రైజింగ్ ఇన్ఫర్టిలిటీ అని చూసుకుంటే ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే డిలేడ్ మ్యారేజెస్. ఇప్పుడు ఈ రోజుల్లో ఆడవాళ్ళు మెయిన్గా మ్యారేజెస్ని డిలే చేస్తున్నారు. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఒకటేంటంటే ఆడవాళ్ళు కూడా చదువుకుంటున్నారు, ఆడవాళ్ళు కూడా జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళ కెరియర్లో ఎక్సెల్ అవ్వాలనుకుంటున్నారు. సో ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళు ప్రెగ్నెన్సీని అండ్ మెయిన్గా మ్యారేజ్ని ప్రెగ్నెన్సీని రెండింటిని డిలే చేస్తున్నారు అనమాట. సో ఈ డిలేడ్ మ్యారేజెస్ వల్ల బోత్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికి కూడా యాజ్ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఏంటంటే ఎగ్ కౌంట్, మళ్ళీ స్పర్మ్ కౌంట్స్ తగ్గిపోతూ ఉంటాయి, అండ్ పిల్లలు పుట్టడం కొంచెం కష్టమైపోతుంది అనమాట. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ కూడా ఈ రోజుల్లో ఈ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ప్రతిదీ చాలా హార్ట్కి తీసేసుకొని వీ షుడ్ ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్ అని ప్రతిదీ చాలా కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటున్నారు. అండ్ అలానే ఇప్పుడు అందరికీ వర్క్లో కూడా కొన్ని డెడ్ లైన్స్ అని, అండ్ అలానే నైట్ షిఫ్ట్స్ అని చెప్పి వీటన్నిటి వల్ల కూడా మీ సర్కేడియన్ రిథమ్ ఎఫెక్ట్ అయిపోతుంది, మీ డే నైట్ సైకిల్ అది ఎఫెక్ట్ అయిపోతుంది, హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. సో దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అనమాట. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి రైజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబేసిటీ అండ్ PCOS. సో ఆడవాళ్ళలో ఏంటంటే మీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, డైట్ సరిగ్గా టైంకి తీసుకోకపోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఏంటంటే మీ వెయిట్ అనేది పెరిగిపోతుంది. ఈ ఒబేసిటీ ఉండడం వల్ల మళ్ళీ PCOSకి దారితీస్తుంది అనమాట. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఫర్టిలిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి వచ్చేంటంటే పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. నాట్ ఓన్లీ ఎయిర్ పొల్యూషన్, ఈవెన్ మన ఫుడ్లో కూడా అడల్టరెంట్స్ అండ్ పొల్యూటెంట్స్ పెరిగిపోతున్నాయి అనమాట. సో నేను అందరికీ ఏం చెప్తానంటే టేక్ గుడ్ డైట్ రిచ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అండ్ నేచర్కి దగ్గరగా ఉండేవి తినమంటాం అనమాట. అంటే జంక్ ఫుడ్, ఈజీగా సూపర్ మార్కెట్లో ప్యాక్డ్ ఫుడ్స్ ఈజీగా దొరికేవి కాకుండా కొంచెం కష్టపడి వండుకొని తినే ఫుడ్స్ తినమని చెప్తామన్నమాట.